ఇది వచ్చేసి మనకు 16 స్విచ్ బోర్డు సీట్ అనేది మనకు దీంట్లో అయితే ఒక ఫ్యాన్ డిమ్మరు 2 జాకెట్లు అండ్ ఎక్స్ట్రా స్విచ్ అయితే మనకు వస్తాయండి. ఇప్పుడు మనం ఈ స్విచ్లు జాకెట్లు ఈ సీట్కి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీనికి వైరింగ్ ఏ విధంగా చేసుకోవాలని మనకు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. మనకు దీని వైరింగ్ అయితే ఉంటుంది. ముందుగా అయితే నేను మీరు చూస్తున్నది వచ్చి ఫ్యాన్ డిమ్మర్ అండి. ఫ్యాన్ డిమ్మర్ అయితే ఈ సీట్కి అయితే ముందుగా అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. మనకు వచ్చేసి ఇది స్క్రూ టైప్ అండి, మనకు ప్రెస్సింగ్ టైపు. ఈ సీట్కి అయితే ఈ విధంగా పెట్టుకొని మనం ప్రెస్సింగ్ అనేది చేసుకుంటే మనకు ఇది అనేది ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఇదే విధంగా మనం దీని పక్కనే మనం స్విచ్లు జాకెట్లు అనేవి ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ చూసినప్పుడు అయితే మనకు ఇక్కడనైతే దీనికి ఒక టాప్ అని ఇక్కడ యారో మార్క్ అయితే వస్తుంది. ఈ యారో మార్క్ అనేది మనకు ఈ సీట్కి అయితే పై వైపు అయితే ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా అయితే మనం ప్రెస్సింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ స్విచ్లని మనం ఇదే విధంగా అయితే ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి వరుసగా. అలాగే ఇటు సైడ్ వచ్చేసి నేను 5 పిన్ జాకెట్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా. అలాగే ఇటు సైడ్ కూడా ఒక జాకెట్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి 6 amps జాకెట్. అలాగే ఈ స్విచ్లు అనేవి 10 amps స్విచ్లు అండి. ఇవి ఈ విధంగా అయితే ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో అయితే నేను స్విచ్లు అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫిట్ అయిపోతుంది. అయితే ఈ రూమ్కి వచ్చేసి పాయింట్స్ అయితే ఎక్కువ ఉండడం వల్ల ఈ పాయింట్లో అయితే నేను ఇండికేటర్ అయితే బిగించలేదు. ఈ బోర్డుకి అయితే చూస్తున్నారు కదా, ఈ జాకెట్కి అయితే నేను ఈ మన సీట్కి అయితే నేను ఇండికేటర్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోలేదు. అన్ని స్విచ్లు పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ పాయింట్ ఉండడం వల్ల స్విచ్లు అయితే ఎక్కువ వేసుకోవడం జరిగింది. ఇండికేటర్ అయితే ఈ సీట్కి అయితే ఫిట్టింగ్ అయితే చేయలేదు. వేరే బోర్డుకి అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ హెచ్నోకి అయితే లూపింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది 1 by 1. ఈ హెచ్నోను ఫేస్ వైర్ అనేది ఈ విధంగా కలుపుతూ ఒక లూప్ అయితే వేసుకోవాలి. ఆ లూప్ నేను 1.5 square mm వైర్ అయితే వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ వైర్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా లూప్ కలపడానికి. ఇక్కడ వచ్చేసి నాకైతే ఇన్వర్టర్ పాయింట్ వస్తుంది కాబట్టి దీనికైతే లూప్ అయితే కలపడం లేదు. ఓన్లీ ఈ స్విచ్లో మాత్రమే లూప్ కలుపుతున్నాను. అది ఏ విధంగా కలపాలంటే మనం ముందుగా అయితే స్క్రూ అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనం వైర్ అనేది మధ్యలో పోల్ నుండి స్విచ్లో అయితే కలుపుతూ అయితే మనం వైర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మధ్యలో హోల్ నుండి మనం వైర్ అనేది కలుపుతూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్క్రూ అనేది ఈ విధంగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మీరు చూస్తున్నారు ఈ వైర్కి వచ్చి నేను మధ్యలో అయితే లీడ్ అయితే వేయలేదండి. మొత్తం ఫుల్ లీడ్ అయితే తీసుకొని వేసుకున్నాను. మీరైతే ఈ విధంగా చేసుకోకండి, ఎందుకంటే 1 by 1 లూప్ అయితే ఇలా ఈ విధంగా లీడ్ తోట ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అయితే స్విచ్ బోర్డు కనెక్షన్ ఈ విధంగా చేయాలంటుంది. నాకు టైం లేకపోవడం వల్ల ఈ వైర్ని మొత్తం లీడ్ తీసుకొని అయితే అదేవిధంగా ఈ కింది స్విచ్లను కూడా కలుపుతూ ఈ విధంగా లూప్ అయితే వేసుకోవాలి. పైన అయితే ఈ విధంగా ఈ స్విచ్లను అయితే కలుపుకున్నాను జాయింట్ తోటి. అదేవిధంగా ఈ కింద స్విచ్లను కూడా కలుపుకున్నాను. అదేవిధంగా స్విచ్ల నుండి ఈ జాకెట్లకు అయితే పాయింట్ అయితే నేను తీసుకుంటాను. లూప్ అనేది ఇట్లా లైన్ నుండి ఎల్లుకైతే ఈ విధంగా తీసుకుంటాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు స్విచ్లకు ఉన్న మెయిన్ లైన్ అయితే స్విచ్ నుండి లైన్ అనేది ఎల్లుకై తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చిన్న వైర్లు ముక్కలు తీసుకుంటాను. ఈ విధంగా లీడ్ అనేది తీసుకున్న తర్వాత స్విచ్కు 2 టెర్మినల్ ఉంటాయా, ఈ 2 టెర్మినల్కు మనం దీన్ని లూజ్ చేసుకొని ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు జాకెట్కి అయితే ఇక్కడ ఎల్లైన్ వస్తుంది కదా, ఎల్లైన్ మనకు లైన్ అండి. ఈ లైన్కి అయితే మనం ఈ మెయిన్ వైర్ అనేది ఈ స్విచ్ నుండి వచ్చిన పాయింట్ ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్ ముక్క అయితే కటింగ్ చేసుకొని ఈ విధంగా లీడ్ తీసుకొని నేను ఇక్కడ లైన్కి అయితే కనెక్షన్ అని ఇస్తున్నాను. అదే జాకెట్ కూడా మనం ఈ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. వైపు స్విచ్కి ఇచ్చాను, ఇంకోవైపు జాకెట్ ఇస్తాను. మనం జాకెట్కి అయితే లైన్ అని ఉంటుంది. ఈ వైర్ లూప్ అనేది మనకు అవుతుందా ఇక్కడ న్యూట్రల్ ఎన్ను నుండి
చాకెట్ లైన్ నుండి డైరెక్ట్గా మనకు ఇక్కడ ఈ చాకెట్లోకి వెనక తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక వైర్ అయితే నేను బయటకి తీసుకున్నాను. మనం మెయిన్ వైర్ నుండి వచ్చిన న్యూట్రల్కి అయితే ఆ వైర్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ వైర్ అయితే నేను బయటకు అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నా కదా, స్విచ్ నుండి అయితే ఒకవైపు అయితే మనకు సెకండ్ టర్మినల్ నుండి డైరెక్ట్ స్విచ్ నుండి ఇక్కడ లైన్కి అయితే రావడం జరిగింది, చాకెట్ లైన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా స్విచ్ నుండి ఇక్కడ చాకెట్కు ఒకవైపు లైన్కి రావడం జరిగింది. అలాగే ఇంకో రెండో వైపు హెచ్ న్యూట్రల్ అండి, యూ న్యూట్రల్ కొను ఈ చాకెట్ ఇక్కడ న్యూట్రల్కి అయితే మనం లూప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాకెట్ నుండి ఒక లూప్ అయితే బయట తీసుకున్నాను, ఎందుకంటే మనకు మెయిన్ నుండి వచ్చిన న్యూట్రల్ వైర్కి అయితే జాయింట్ చేసుకుంటాను కాబట్టి ఈ వైర్ తీసుకున్నాను. అదేవిధంగా నేను ఇది స్విచ్ ఈ బోర్డ్ అనేది మనం ఆ మెటల్ బోర్డుకి ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఈ మిగతా లూపులు ఉన్నాయి కదా, మన ఈ టర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ టర్మినల్స్ మనం పాయింట్ ఏ విధంగా ఇవ్వాలన్నది నేను వీడియో చూపిస్తాను. చూస్తున్నా వచ్చేసి మనం ఫ్యాన్ డిమ్మర్ అండి. ఈ ఫ్యాన్ డిమ్మర్ అయితే ఒక వైర్ అయితే మనం తీసుకొని ఇక్కడ స్విచ్కి అయితే పై టర్మినల్కి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చి పైపులు అండి, పై టర్మినల్కి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ కలపడం జరిగింది. ఇటువైపు అయితే మనకు మన ఇన్వర్టర్ సప్లై అయితే ఇక్కడ ఈ ఫ్యాన్కి అయితే వస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే ఈ లూప్ అని ఇచ్చుకోలేదు, ఇది ఎంటీగా ఇచ్చాను. మనకు ఆల్రెడీ స్విచ్ బోర్డులో అయితే మనకు ఇన్వర్టర్ వైర్ అయితే ఉంది, ఆ వైర్ అనేది ఇక్కడ నేను కలుపుకోవడం జరుగుతుంది, అందుకని ఇక్కడ లూపింగ్ అనేది ఇవ్వలేదు. ఇన్వర్టర్ వైర్ అయితే ఉన్నాయి. అలాగే మనకు బల్బులకు చాకెట్లకు ప్యాంట్ కూడా ఇక్కడనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు సీలింగ్ ప్యాంట్లకు మొత్తం బల్బులకు ఫ్యాన్లకు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వైర్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలని చూద్దాం. మీరు చూస్తున్న ఈ బోర్డు అయితే ముందే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. అదే బోర్డుకు మీరు చూస్తున్నారు కదా, ఎర్త్ వైర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి గ్రీన్ వైర్లు వచ్చేసి మనకి ఎర్త్ అండి. ఈ ఎర్త్ అని నేను చాకెట్లకు అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. ఈ చాకెట్లకు పైపులు ఉంది కదా, ఈ పైపులకు అయితే నేను చాకెట్ వైర్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ విధంగా అయితే ఈ గ్రీన్ వైర్ అనేది ఎర్త్ వైర్ అనేది మనం చాకెట్కు పైపులకు అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ విధంగా. అదేవిధంగా ఇటు సైడ్ చాకెట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది పైపులకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలండి. ఈ విధంగా ఇది ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు 2 మెయిన్ వైర్లు అండి. అయితే ఈ బోర్డు నుండి ఇంకో బోర్డుకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ బోర్డు కనెక్షన్ కూడా ఇదే స్విచ్ బోర్డులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్విచ్ బోర్డ్ వచ్చేసి నార్మల్ స్విచ్ బోర్డ్ అండి, ఓన్లీ చాకెట్లే ఉంటాయి, దానికి హెవీ లోడ్ అనేది ఉండదు. ఓన్లీ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు సెల్ ఫోన్ ఛార్జింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది, అందుకని నేను ఈ వైర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. స్విచ్కి అయితే ఇక్కడ ఈ పాయింట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, సెంటర్ పాయింట్కి అయితే. సెంటర్ పాయింట్కి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం టైట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా రెండో ఫేస్ వైర్ ఉంది కదా, ఆ ఫేస్ వైర్ కూడా నేను ఇక్కడ దీని పక్కన ఇస్తాను. ఇదే విధంగా ఇక్కడనైతే ఇవ్వడం జరుగుతుంది ఫేస్ వైర్ అనేది అయింది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసండి మనకు బల్బు పాయింట్లు అండి. ఈ బల్బు పాయింట్లను కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడ్ వైర్ కూడా మనకు బల్బు పాయింట్లు అండి. మనం బల్బు ఫేస్కి అయితే మనం ఎల్లో కానీ బ్లూ కానీ అలాగే రెడ్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఎల్లో వైర్ అంటే రెడ్ తీసుకున్నాను బల్బ్ పాయింట్లకు అయితే, ట్యూబ్లైట్ పాయింట్లకు అయితే. వీటిని కూడా నేను ఈ స్విచ్లకు అయితే ఫిట్టింగ్ చేసుకుంటాను. కంపల్సరీగా స్విచ్లకు రెండో వైపు మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు బల్బు పాయింట్లు అండి, అలాగే ట్యూబ్లైట్ పాయింట్లకు అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. మనకు స్విచ్ బోర్డ్ వైరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే హౌస్ వైరింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. మన వీడియోలో చూస్తూ హౌస్ వైరింగ్ అనేది స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది చేసుకోవచ్చు. మనకు ఫ్యాన్ వైర్ అండి. ఈ ఫ్యాన్ వైర్ అయితే నేను ఫ్యాన్ డిమ్మర్కి అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఒకవైపు అయితే మన స్విచ్కి వచ్చింది, ఇది రెండో వైపు అయితే నేను ఫ్యాన్ డిమ్మర్కి అయితే అవుట్ సైడ్ అయితే అవుటింగ్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం వైర్ అనేది కలుపుకొని టేప్ అయితే వేసుకోవాలి. మనకు అవుట్ గోయింగ్ ఫ్యాన్కి అయితే వెళ్ళింది కదండి, ఆ వైర్కి అయితే మనం ఈ విధంగా టేప్ అయితే వేసుకున్నాను. ఇంకో సైడ్ స్విచ్కి ఇచ్చుకోవడం జరిగింది. మనకి బల్బ్ పాయింట్లు అలాగే ట్యూబ్లైట్ పాయింట్ అయితే కంప్లీట్గా ఫిట్టింగ్ చేసుకోవడం అయిపోయిందండి.
బల్బు ఫ్యాన్లు, ట్యూబ్లైట్ ఫ్యాన్లు అయితే ఫ్యాన్ ఫ్యాన్లు అయితే మనం బిగించుకోవడం జరిగింది పిస్టులకు అయితే. ఇప్పుడు మనకు న్యూట్రల్ ఫ్యాన్లు ఉంటాయి కదా, ఈ న్యూట్రల్ ఫ్యాన్లు అయితే మనం కలుపుకోవాలి. ఇది కలుపుకునే ముంగట అయితే నేను మనకు ఇన్వర్టర్ వైర్ ఉంది కానీ ఇన్వర్టర్ వైర్ అయితే నేను మీరు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ 1.5 స్క్వేర్ అనేది ఈ బ్లాక్ వైర్ అనేది నేను ఇన్వర్టర్కి అయితే తీసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ వైర్ ఎందుకు తీసుకున్నానంటే ఈ రూమ్ చేయడం చాలా అర్జెంటుగా ఉండేనండి. మనకు 1 డేలో ఇది కంప్లీట్ కావాలని ఈ మన ఓనర్ గారు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ బ్లూ వైర్ తీసుకోవడానికి అయితే టైం అయితే లేదండి. అందుకని నేను మన షాప్ అతను అయితే మనకు బ్లూ వైర్ అని రావడంతో ఆయనకు బ్లూ వైర్ లేక మనకు బ్లాక్ వైర్ చేయడం జరిగింది. అందుకని నేను ఈ బ్లాక్ వైర్ అని ఫిట్టింగ్ చేసుకున్నాను. మనకి ఇన్వర్టర్కి అయితే కంపల్సరీ బ్లూ వైరే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి, కానీ నేను ఇక్కడైతే బ్లాక్ వైర్ వేసుకున్నాను. ఈ బ్లాక్ వైర్కి బ్లూ టేప్ అనేది ఈ మార్కింగ్ అయితే ఇచ్చుకుంటాను. తర్వాత మీరైతే కంపల్సరీ ఇన్వర్టర్కి అయితే బ్లూ వైర్ అయితే వేసుకోండి. ఈ బ్లూ వైర్ అనేది నేను ఇక్కడ ఫ్యాన్కి వచ్చిన కనెక్షన్ ఉంది కదా, ఆ స్విచ్కి అయితే నేను ఈ మన ఇన్వర్టర్ పాయింట్ అనేది ఇక్కడ స్విచ్కి అయితే ఫిట్టింగ్ చేసుకుంటాను. అయితే ఇచ్చుకోవాలి. ఇంకో వైపు అయితే మనకు ఫ్యాన్ డిమ్మర్కి అయితే కనెక్షన్ ఉంది. ఫ్యాన్ డిమ్మర్ నుండి ఫ్యాన్ వైర్కి అయితే మనకు సప్లై అయితే వెళ్ళడం జరిగింది. ఈ మనకు ఇన్వర్టర్ కనెక్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ వైర్లు మెయిన్ వైర్లు అని మనం అన్నీ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ వైర్స్ మొత్తం అండి మనకు వచ్చేసి న్యూట్రల్ వైర్లెస్ అండి. ఈ న్యూట్రల్ వైర్లను మనం ఏ విధంగా బైండింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మనం బైండింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. లూజ్ కాంటాక్ట్ ఉంటే మాత్రం స్పార్క్ అనేది వచ్చి మనకు మన ఇన్సులేషన్ టేప్ అని కాలిపోవడం జరుగుతుంది. అందుకనే మనం బైండింగ్ అనేది నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే నేను ఈ న్యూట్రల్ వైర్స్ అన్ని పాయింట్స్ వైర్స్ అండి ఇవి మొత్తం అయితే బైండింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు ఈ రెండు వైర్లు వచ్చేసి మనకు 2.5 స్క్వేర్ వైర్లు అండి. ఇవి వచ్చేసి మనకు న్యూట్రల్ అండి, న్యూట్రల్ మెయిన్ వైర్లు అండి. మెయిన్ నుండి వచ్చిన న్యూట్రల్ వైరు ఇవి కూడా నేను జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెండుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి మనం ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని మనం ఉల్టా తిప్పాలండి. మనకి ఈ విధంగా ఉల్టా తిప్పినప్పుడు మనకు ఒక ముడి లాంటి టైప్ అయితే పడుతుంది. ఈ విధంగా అయితే మనకు టైట్గా అయితే ఒక ముడి లెక్కనైతే మనకు పడుతుందండి. ఇదైతే మనకు లీకేజ్ కాంటాక్ట్ అయితే అస్సలు ఉండదు, బాగా టైట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం కటింగ్ ప్లేట్ తోటి టైట్గా అనుకుంటే మనకు లూజ్ కనెక్షన్ అనేది అస్సలు ఉండదండి. చూసారు కదా, ఒక ముడి లెక్క అయితే మనకు పడిందండి ఇది జాయింట్ అనేది. ఈ విధంగా వేసుకుంటే మనకు ఈట అనేది కాదండి అసలు. వేసుకున్న తర్వాత దీనిపైన మనం టేప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూస్తున్న బోర్డుకి అయితే వైరింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనం ఈ మెటల్ బోర్డుకి అయితే ఈ సీట్లు ఎక్కించుకునేటప్పుడు అయితే మనం వైర్ అనేది జాగ్రత్తగా సెట్ చేసుకున్నాక ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనకు ఈ బోర్డును పెట్టిన తర్వాత మనకు స్క్రూలు ఎక్కించుకున్నప్పుడు ఆ స్క్రూల కింద అయితే వైర్లు అయితే పడతాయండి. పడకుండా మనం నీట్గా సర్దుకొని మనం ఈ బోర్డు అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్క్రూల కింద మనకు ఈ వైర్లు అనేవి పడితే మనకు ఆ వైర్ తెగిపోయి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఈ వైర్లు అనేది నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్క్రూలు అనేది ఎక్కించుకోవాలి. ఈ స్క్రూలు ఎక్కించేటప్పుడు మనం చేతితో అయితే ఈ విధంగా అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు వైర్కి అడ్డం వస్తే మనకు టైట్ అవుతుందండి. టైట్ అయినప్పుడు మనం మళ్ళీ తీసుకొని ఆ వైర్ని సెట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్క్రూ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి కంపల్సరీ. ఈ బోర్డు అయితే మనం మెటల్ బోర్డుకి అయితే ఈ సీట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం అయిపోయిందండి. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం మీదైతే ఈ ఫ్రేమ్ అయితే వస్తుందండి. ఈ ఫ్రేమ్ అనేది మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ బోర్డు అయితే మనకు పూర్తిగా ఫిట్టింగ్ అయిపోయింది. మనకు స్విచ్లు పనిచేయని ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. మన ఐసోలేటర్ 2 ఎంసీలు అయితే రావడం జరిగింది. 10 amps ఎంసీలు 40 amps ఐసోలేటర్ నేను ఆన్ చేసుకుంటున్నాను. ఈసారి కూడా మీరు ఆన్ చేసి స్విచ్లు అయితే 1 by 1 ఆన్ చేసుకుంటున్నాం. ఈ హౌస్ వైరింగ్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు లైట్ అయితే వెళ్ళడం జరిగింది. ఒక ట్యూబ్ లైట్ అయితే ఫిట్టింగ్ చేయలేదు. అలాగే ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ అయితే చేయడం లేదు. బయట బాల్కనీ కూడా లైట్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.